ట్రావెల్ లవర్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను మీ తెలుగు ట్రావెలర్ సాగర్. ఈరోజు మన ట్రావెల్ వీడియోలో శ్రీకాకుళానికి చాలా దగ్గరగా ఉన్న వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ కుందువాన్పేట బీచ్ కోసం తెలుసుకుందాం. ఎప్పుడూ గోవా బీచ్లోనే ఎంజాయ్ చేస్తే ఏం ఉంటుంది చెప్పండి. అందుకే మన లోకల్ ట్రావెల్ లవర్స్ కోసం ఈ లోకల్ బీచ్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఈ బీచ్ కోసం డీటెయిల్డ్గా తెలుసుకుందాం. కొత్తగా ఈ వీడియో చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా ఏదైనా ప్లేస్ కోసం మీకు డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ ప్లేస్ కోసం ఫుల్ డీటెయిల్డ్ వీడియో తయారు చేసి పోస్ట్ చేస్తాం. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కొత్త ట్రావెల్ బ్లాగ్తో వస్తున్నాం. ఈరోజు మనం శ్రీకాకుళం జిల్లా కుందువాన్పేట ఫిషర్మ్యాన్స్ విలేజ్లోనైతే ఉన్నాం. ఇది ఒక మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఇక్కడ ఏంటంటే ఫిషింగ్ మీదే ఆధారపడి ఉన్నారు. సో ఇప్పుడు చూడండి, ఇది బీచ్. ఇప్పుడు బీచ్ దగ్గరలో ఉన్నాము. సో ఇక్కడ ఒక షాప్ అయితే ఉంది. ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే సీ నుంచి అప్పుడే ఫ్రెష్వి పట్టిన ఫిషెస్తోని ఇక్కడ మనకి రెడీమేడ్గా ఇక్కడ కర్రీస్ అవన్నీ మనకి ఏం కావాలో చెప్తే వండేసి పెడతారు. సో అక్కడికి కూడా వెళ్ళి మనం టేస్ట్ చేస్తాం. స్పెషాలిటీ ఏంటంటే కట్టెల పొయ్యి మీద వండి మనకి ఏం కావాలంటే ఫ్రెష్గా వండి పెడతారు. సో ఇక్కడ సముద్రంలో మనకు దొరికే ఏవైతే కోనేలు కావచ్చు, లేకపోతే పీతలు కావచ్చు, రొయ్యలు కావచ్చు, ఏది కావాలన్నా ఫ్రెష్గా వండి పెడతారు. షాప్ కూడా ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి అండి ఉంది? ఇక్కడ 4 years నుంచి అంటే ఇక్కడ ఇది చేస్తున్నారు. వీకెండ్స్ అయ్యేటప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ మంది క్రౌడ్ వస్తారని అయితే చెప్తున్నారు. ఇవన్నీ మార్నింగ్ వేటకి వెళ్ళి పట్టినవి అనమాట, ఫ్రెష్ వెజిటేబుల్స్. సో మనకి ఇక్కడ ఏం కావాలనుకున్న ఆర్డర్ ఇస్తే ఇక్కడే వీళ్ళు వండి మనకి పెడతారు. మేమైతే మాకు కావాల్సింది ఆర్డర్ ఇచ్చాం. ఇప్పుడే చేపల వేట చేసుకొని బోట్లు తీరానికి వచ్చాయి. అక్కడికి వెళ్దాం. లోకల్గా ఉండి ఇలాగ వెళ్ళడం ఇది నా ఫస్ట్ టైం. సో ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో మనం బోట్ ఎక్కినాక నేను మీతో పంచుకుంటాను. కమాన్, లెట్ us వాచ్. నాటు పడవ మీద బోటింగ్ నాటుపాటుకి స్టెప్ వేసినంత కష్టంగా ఉంది. క్రూజ్ షిప్లో జర్నీ చేసిన, స్పీడ్ బోటింగ్ చేసిన, ఎక్కడా రాని థ్రిల్ మన లోకల్ ఫిషర్మెన్స్తో ఈ నాటు పడవ మీద ఈ రాశీలో బోటింగ్ చేస్తుంటే రియల్లీ ఇట్స్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. పర్సనల్గా అయితే మాత్రం నేను ఈ బోటింగ్ రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది చాలా ప్రమాదకరం. సేఫ్టీ ప్రికాషన్స్ అయితే ఏమీ లేవు. ఏదో మాకు కొంచెం ఈతొచ్చని చిన్న నమ్మకం తప్ప. బట్ ఇదైతే అంత సేఫ్టీ అయితే కాదు. లైఫ్ జాకెట్స్ ఉంటే కొంత ట్రై చేయొచ్చు. మా బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. బాగా ఆకలేస్తుంది. మేము ముందుగా ఎక్కడైతే ఫుడ్ ఆర్డర్ ఇచ్చామో అక్కడికి వెళ్తున్నాం. లోపల ఎలా ఉంటారు? సముద్రం చేపలు వండడానికి రెడీగా ఉన్నాయి. కట్టెల పొయ్యి అయితే ఆల్రెడీ వండుతున్నాం. న్యాచురల్ స్పైసెస్ వాడడం, కట్టెల పొయ్యిపై వండడం, ఈ ఫుడ్ ఐటమ్స్కి అయితే ఎక్స్ట్రాడినరీ టేస్ట్ వచ్చింది. ఇక్కడ రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. మేము ఒక 4 ఐటమ్స్ ఈచ్ 1 kilo ఆర్డర్ ఇచ్చాం. టోటల్గా 1500లోనే బిల్ వచ్చింది. ఫుడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్.
ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు మన లోకల్ టూరిజాన్ని మనం ఎంకరేజ్ చేద్దాం. ఇక్కడికి వస్తే మనకి ఫుడ్ కానీ లేకపోతే ఏంటంటే యాక్టివిటీస్కి కానీ అయితే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. డైరెక్ట్ బీచ్ వరకు అయితే మనకు వెహికల్స్ అయితే వస్తాయి. సో జస్ట్ శ్రీకాకుళం నుంచి మనం ఒక 6-7 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే ఈ బ్యూటిఫుల్ బీచ్కి మనం రావచ్చు, చేరుకోవచ్చు. ఇక్కడ మన లోకల్ ఫిషర్మెన్స్తో ఇంటరాక్ట్ అయ్యి అక్కడ నుంచి మనం వాళ్ళ ఫిషింగ్ బోట్స్ త్రూ బోటింగ్ కూడా చేయొచ్చు. ఇలాగే మనం అద్భుతమైన లోకల్ స్ట్రీట్ ఫుడ్ అయితే మనం ఇక్కడ టేస్ట్ చేయొచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో. ఈ బీచ్కి రీచ్ అవ్వాలంటే శ్రీకాకుళం కలెక్టరేట్ ఆఫీస్ పక్క నుండి ఇప్పిలి గ్రామం వైపు వే ఉంటుంది. అక్కడ నుండి ఒక 2 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తే మనం ఈ బీచ్కి రీచ్ అవుతాం. బడ్జెట్ కూడా పెద్ద అవసరం లేదండి. జస్ట్ నార్మల్గా ఒక 4 ఫ్రెండ్స్ వెళ్తే ఒక 2,000 to 3,000 పట్టుకుంటే సరిపోతుంది. ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ హ్యాంగ్ అవుట్ అవ్వడానికి దగ్గరలో వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బీచ్. శ్రీకాకుళం లోకల్గా ఉన్న వాళ్ళైతే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నా ట్రావెల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి. మరిన్ని ట్రావెల్ ఇన్ఫర్మేషన్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.